సమస్యలు రాకూడదంటే గంతులేయడమే. కుంటాట, తొక్కుడు బిళ్ళ, ఇవే ఎక్సర్సైజెస్. మంచి ఎక్సర్సైజ్. ఉప్పుల గుప్ప, వయ్యారి భామ, ఆడాట, స్కిప్పింగ్. ఆడవారికి నిర్ణయించిన ఆటలు అవి. గర్భాశయానికి మంచి వ్యాయామం. రండి. భూనమనాసనం. పక్కగా వేసుకోండి, మరో చేయి పక్కగా వేసుకోండి, క్రాస్ బెండ్ అవ్వండి. అవి మూలగా గాలి వదిలేసి కిందకు వెళ్ళండి, గాలి పీల్చుకుంటూ పైకి. అసలు గుర్తుపెట్టుకోండి, ఏం చేసాము ఇప్పుడు? ఒకటి పడవ నడిపాం, చెప్పండి. రెండోది దిష్టి బొమ్మ. పొలాల్లో దిష్టి బొమ్మలు ఉంటాయి కదా, ఎట్లా ఎలా తిరిగితే అలాగా కదా దిష్టి బొమ్మ, అంటే బండ గుర్తులు అనమాట. మూడోది రుబ్బాం కదా, పిండి నలిగిందా లేదా? రుబ్బారు కదా, పిండి నలిగిందా లేదా? అలాగే 4వ ఎక్సర్సైజ్ ఏం చేసాం? భూనమనాసనం. అమ్మమ్మని ముద్దు పెట్టుకున్నాం కదా. ఇది 5 ఎక్సర్సైజ్ సెట్. ఇది వెయిట్ తగ్గడానికి సెట్ 5. పాదాలు పట్టుకున్నాం. మరి ఎక్కడెక్కడికో తిరిగి ఎవరెవరి పాదాలు పట్టుకుంటున్నాం కదా, మరి మన పాదాలు ఏం తప్పు చేసినాయి? పట్టుకోండి. నడువు నొప్పి ఉన్నవారు చేయకండి, నడువు నొప్పి ఉన్నవారు తల వంచుకోండి. కొద్దిపాటిగా చేయవచ్చు, పర్వాలేదు అనుకున్నవారు కొద్ది కొద్దిగా చేయండి. నడువు నొప్పి, మెడ నొప్పి తగ్గిపోయినప్పటి నుంచి మీరు కృషి చేస్తూ మెల్లిమెల్లిగా బయట గెంటేసేయండి, ఉందని భావించుకోండి. పశ్చిమోత్తానాసనం చేయగలిగిన వారు చేయండి. ఆసనం అంటే కదలకుండా ఉండడమే. కదులుతూ ఉంటే వ్యాయామం, ఏదైనా నష్టం లేదు. ఆసనాలు వేయలేని వారు మొట్టమొదట్లో ఏం చేస్తాం? వ్యాయామం చేస్తాం. బాడీ ఫ్లెక్సిబిలిటీ వచ్చిన తర్వాత ఆసనాల్లో కాసేపు కదలకుండా ఉంటాం అన్నమాట. నడుము ఉంచుతాం, తల ఉంచుతాం, మోక చేతుల్ని మోకాళ్ళ మీద పెడతాం, వీలైనంత సాధ్యమైనంత ముందుగా ఉంచుతాం. సాధారణ శ్వాసలో ఉంటాం. శ్వాస జరుగుతూ ఉంటుంది, బిగించవద్దు, ఫ్రీగా ఉండండి. అలా ఉంచగలిగినంతసేపు ఉంచి మెల్లిగా కౌంటర్ ఆసనం, సుఖదండాసనం. పొట్టను ముందుకు తోయండి, ఛాతీ తల వెనక్కి వాల్చండి, చేతులు వెనకాల సపోర్ట్ తీసుకోండి. ఈ ఆసనం పేరు సుఖదండాసనం. అలాగే మరొకసారి ఇలా ముందుకు వచ్చే ఆసనం పేరు పశ్చిమోత్తానాసనం. చెప్పండి ఒకసారి. మెల్లిగా బయటికి. మొట్టమొదటి 10 సెకండ్లు 20 సెకండ్లు ప్రయత్నం చేస్తారు. ఎంత వీలైతే అంతసేపే ఉంటాం. అలా అలా పెంచుకుంటాం. 1 నిమిషం వరకు ఆసనాన్ని పెంచుకుంటాం, ఆసన సమయాన్ని. అలాగే ముందుకు ఉంచే ఆసనం వేసాం కదా, దానికి వెనక్కి ఉంచే కౌంటర్ ఆసనం పేరు చెప్పండి. మోకాలు నొప్పులు లేని వారు మోకాళ్ళ మీద చేస్తారు. మోకాలు నొప్పులు ఉన్నవారు ఇట్లా పైకి లేచి నిలబడి. కొంచెం వయసులో పెద్దవారు, సమస్యలు ఉన్నవారు ఏం చేస్తారంటే అట్లా నిలబడి ఈజీ పోజ్, చేతులు నడుము మీద వేసుకుంటాం. బ్యాక్ బెండ్ అయినందువల్ల నడుము నొప్పులు తగ్గుతాయి, తెలుస్తూ ఉంటుంది మనకి. ఎక్కడ వీక్నెస్గా ఉంటే అక్కడ వైబ్రేషన్ కలుగుతూ ఉంటుంది బాడీలో.
థైరాయిడ్ మీద పనిచేస్తుంది, నడువు నొప్పి మీద పనిచేస్తుంది, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ మీద పనిచేస్తుంది, పీసీఓడి మీద పనిచేస్తుంది. బాగా ముఖ్యమైన ఆసనాలే నేను చూపిస్తున్నాను అన్నమాట. అలాగే దానికి కౌంటర్గా నిలబడిన వారు ఎట్లా చేస్తారు, కూర్చున్నవారు శశంకాసనం వేసుకుంటారు. అదిగో శశంకాసనం చూపించండి. తల కిందకు వాల్చవచ్చు. శశంకాసనం తల కిందకి పెట్టేసుకోండి. అచ్చా, మెడ నొప్పి ఉంటే తల కిందకి వాల్చకండి. వారికి మెడ నొప్పి ఉంది కాబట్టి తల వంచట్లేదు. అంతే, రైట్, బాగుంది. పాదహస్తాసనం నిలబడి చేసిన వాళ్ళు పాదహస్తాసనం అంట. అంతే, చాలు. మెల్లిగా పైకి లేవాలి. అంటే ఒక ఆసనానికి దానికి కౌంటర్ ఆసనం వేసుకుంటాం చక్కగా. అలాగే కూర్చుని డయాబెటీస్ కొరకు సపోజ్ మోకాలు నొప్పిలే వజ్రాసనం వేస్తాం. డయాబెటీస్ కొరకు ఈ ప్యాంక్రియాస్ని యాక్టివేషన్ చేస్తాం. పిడికిల్ని పొట్ట మీద పెట్టుకుంటాం, నాభి మీద. ప్యాంక్రియాస్ గ్లాండ్ తిన్నగా అక్కడే ఉంటుంది. సో తల వంచకుండా తల పైకి పెడతాం. ఇప్పుడు డైజెస్టివ్ పవర్ పెంచే ఆసనం మండూకాసనం. సాధారణ శ్వాసలో ఉండండి, నార్మల్ బ్రెత్లో ఉండండి. ఏం జరుగుతుంది పొట్ట దగ్గర అబ్జర్వ్ చేస్తూ ఉండగలిగినంతసేపు ఉంచుతారు. ఏం జరుగుతుంది పొట్ట దగ్గర అబ్జర్వ్ చేస్తూ మెల్లిగా గాలి పీల్చుకుంటూ పైకి లేస్తాం. బల్లమే చేసేవారు బ్రహ్మాండంగా ఆ విధంగా చేస్తారు. అంటే మోకాలు నొప్పులు ఉన్నవారు ఇట్లా కుర్చీలో కూడా ఈ విధంగా చేయవచ్చు. కాళ్ళు కిందకు వదిలేసి. సో పొట్ట తగ్గుతుంది, గ్యాస్ ట్రబుల్స్ తగ్గుతాయి, డైజెస్టివ్ పవర్. సో దీనికి ఆపోజిట్ కౌంటర్గా మోకాలు నొప్పులు ఉన్నవారు మత్స్యాసనం వేసుకుంటారు. ఈ విధంగా థైరాయిడ్, స్పాండిలైటిస్ మీద పనిచేస్తుంది మత్స్యాసనం. ఈరోజు 90 అంటే 80% థైరాయిడ్ అందరికీ ఉంటుంది. ఉన్నా లేకపోయినా ఈ ఆసనాన్ని చేస్తున్నారనుకోండి తగ్గిపోతుంది. అలాగే థైస్ మీద కూడా పని చేయాలనుకున్న వారు వజ్రాసనంలోనే చేయాలి. సూక్త వజ్రాసనం ద్వారా థైస్ అండ్ థైరాయిడ్ మీద ఈ ఆసనాన్ని ఉపయోగించు. థైస్ అండ్ థైరాయిడ్ అంటే తొడలు, అలాగే థైరాయిడ్ అంటే మెడ దగ్గర స్పాండిలైటిస్. మెల్లిగా అలాగే డయాబెటీస్ కొరకు మండూకాసనం చేసుకున్నాం. అది వేయలేము, అది కూడా వేయలేము అన్నవారు వేయగలిగే ఆసనం మరొకటి చూపిస్తా. వక్రాసనం. తల వెనక్కి వాల్చాలి. అంతే, సూపర్. 2 కాళ్ళు దగ్గరగా నొక్కి పెట్టుకోండి. అంతే, అలాగే పడుకోండి, విశ్రాంతి తీసుకోండి. మళ్ళీ పైకి లేవలేరు అనుకోండి, అలాగే పడుకోవడం. మనం పైకి ఈజీగా పోజ్ ఉంది కదా, పక్కకి తిరిగి లేవచ్చు. అలాగే వక్రాసనం. ఎడమ కాలు మడిచాను, ఎడమ చేయి వెనకాల పెట్టుకున్నాను. ఇక కుడి చేతిని ఏ కాలు ఫోల్డ్ చేశారు, ఆ చెయ్యి వెనకాల పెట్టండి కదా. ఇప్పుడు ఈ చెయ్యి బాగుంది కదా, ఇప్పుడు కుడికాలు ఫోల్డ్ చేయండి, కుడికాలు ఫోల్డ్ చేయండి, కుడి చెయ్యి వెనకాల పెట్టండి. అంతే, కుడివైపు వెనక్కి తిరిగి చూడండి. అంతే, అన్ని కుడివైపే. అంతే, సూపర్. కాదు, ఎడమ చేయి వెనకాల పెట్టారు కదా, ఎడమ కాలు ఫోల్డ్ చేయండి, ముడవండి. అంతే, అంతే, వెనక్కి చూడండి, ఎడమ వైపు తిరిగి చూడండి.